సార్ నమస్తే సార్ తమరు ఇదో చెప్పండి సార్. ఎవరు విష్ణుగిరి శ్రేణి గురించా? అదే సార్. విష్ణుగిరి శ్రేణి మీద మన సైట్ లో కావాలని అత్యాసపడి వచ్చి జనసేన అని ఆయన బోర్డులు చూపించుకుంటూ వచ్చి సైట్ లోకి 3 సార్లు మంది కబ్జా చేయాలని ఆలోచిస్తే మనం దాని మీద 3 సార్లు 3 times కూడా ఎఫ్ఐఆర్ చివరిపల్లి అయ్యి రౌడీ షీట్ ఓపెనింగ్ కూడా డిఎస్పీ గారి ద్వారా ఎంఆర్ఓ గారికి వెళ్ళింది. పెండింగ్ లో ఉంది ఎంఆర్ఓ గారి దగ్గర. ఈ రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నాడనే యాంగిల్లో లెటర్ కూడా పెట్టారు. మన పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన లెటర్ 3 ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి. కేసులు రిజిస్టర్ చేసి క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సో ఆయన జనసేన అంటే జనసేన పార్టీ కార్యాలయం కూడా నేను ఇంటిమేషన్ ఇచ్చాను. ఇక్కడ విజయనగరం అందరికి కూడా తెలియజేశాను. ఇంకేమైనా మన పత్రికా సోదరులకు కానీ ఏమైనా ఇంకా నా సైడ్ నుంచి ఏమైనా రిక్వైర్మెంట్ ఎఫ్ఐఆర్ కాపీలు అన్ని మీకు పంపించాను రమణ. సైట్ మంది 87-90 సెంట్ల లోపు ఉంటుంది. అది పూర్వీకుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సైటు. మా వాడికి హక్కు ఉందని ఆ పక్కన కనకరాజు అని పంపించి ఈయన పార్టీ పేరు అడ్డు పెట్టుకొని జులుం చేయాలని చూశారు. నేను ఒక పోలీస్ అధికారి కదా, నన్ను జడిపెద్దామని చూసి పోలీస్ ఆఫీసర్లకి ఫాల్స్ కంప్లైంట్లు పెట్టి ఎంక్వైరీలు చేయించారు. అన్ని జెన్యూన్ కనుక మనకేమి ఇబ్బంది లేదు. సరే సార్, ఇంకేమైనా నా నుంచి కావాల్సిన ఉంటే అది అటువంటి యాక్టివిటీస్ జనసేన డిప్యూటీ సీఎం గారు కూడా నేను పేపర్ న్యూస్ చదివాను. పార్టీలో కూడా అటువంటి ఉంటే చర్యలు తీసుకుంటానన్నారు. ఇది పై వరకు కూడా తెలియజేస్తే మంచిదే. ఇలాగా నాలాంటి వాడికి డిపార్ట్మెంట్ లో ఉండి నాలాంటి వాడికి ఇటువంటి ఇబ్బంది అంటే కామన్ పీపుల్ చాలా సఫర్ అవుతారు కదా. అది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తే మంచిదని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నా? హలో, మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా సార్? నన్ను బెదిరించడాన్ని అంటే సెటిల్ చేసేయండి, ఇది మీ జోలికి రాకుండా మేము చేస్తాం అనేసి అన్నారు తప్ప ఇందులో మావాడికి వస్తుంది. అసలు నీకు సంబంధం ఏంటి అని అంటే నాకు బంధువు అవుతారని. మేమంతా కమ్యూనిటీ పై క్యాస్ట్ ఏరియా అంతా అగ్రహారం టాప్ లైన్, అందరికీ రిలేషన్షిప్స్ ఉంటాయి. పక్కన సైట్ అయినా పొలం గల అయినా అంతే తప్ప ఆయనకి ఇటువంటి ఇది లేదు. అంటే జనసేనతో నన్ను వచ్చేయాలని చూశారు తప్ప చాలాసార్లు ఎస్ఐ సిఐ కూడా చెప్పారు అది తప్ప. డిఎస్పీ గారు కూడా ఇప్పుడు ఆ టైంలో చెప్పారు ఆయనకి. కాకపోతే అందరూ పోలీస్ అంటే ఏదో పోలీస్ అంటేనే జులుము చేస్తారన్నారు. ఆయన రివర్స్ లో మమ్మల్ని వాడారు మా మీద జులుం చేయడానికి. సార్ ఉంటాం సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.